హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు టీఎస్ ఐసెట్ కౌన్సిలింగ్ మనకైతే రేపటి నుండి స్టార్ట్ అవుతుంది. సో కౌన్సిలింగ్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ప్రాసెసింగ్ ఫీజు. ఈ ప్రాసెసింగ్ ఫీజు ఎంత, ప్రాసెసింగ్ ఫీజు పే చేయడానికి ఏమేం డీటెయిల్స్ కావాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా tgiset.nic.in, అదే అఫీషియల్ వెబ్సైట్. నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. దానిపైన క్లిక్ చేయగానే మీరు అఫీషియల్ వెబ్సైట్కి ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడ మీకు పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజు అనే ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. రేపు మధ్యాహ్నం వరకు వచ్చేస్తుంది. దానిపైన క్లిక్ చేసి మీ యొక్క TGISET హాల్ టికెట్ నెంబరు, హాల్ టికెట్ పైన ఉన్న రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఈ మూడు ఎంటర్ చేసిన తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫామ్ ఈజ్ డిస్ప్లేడ్. ఎంటర్ ద డీటెయిల్స్ ఆఫ్ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ఆల్సో ఎంటర్ ద డీటెయిల్స్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ ఇష్యూడ్ బై మీ సేవా. సో మీరు అప్లోడ్ చేయవలసిన అవసరం లేదు. జస్ట్ క్యాస్ట్, ఇన్కమ్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ నెంబర్స్ ఎంటర్ చేయాలి. ఫోన్ నెంబర్ అనేది ఒకసారి ఎంటర్ చేసిన తర్వాత, ఇప్పుడు ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ చేంజ్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్స్కే ఓటీపీ, క్యాండిడేట్ లాగిన్ ఐడీలు అయితే రావడం జరుగుతుంది. ఫీజు ఎంత అంటే SC ST స్టూడెంట్స్కి వచ్చేసి 600 రూపీసు, అదర్స్ అంటే ఇంకెవరు BC OCకి ఏమో 1200 రూపీసు. ఫీజు వచ్చేసి ఆన్లైన్లో పే చేయాలి. అంటే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయాలి. సో మీకు కావాల్సినది ఏంది, TS ఐసెట్ హాల్ టికెట్ ఎక్కడుందో వెతికి పెట్టుకోండి. హాల్ టికెట్ నెంబరు, దానిపైన ఉన్న రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, SSC మెమో లేదు ఉంటే అది డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, క్యాస్ట్, ఇన్కము, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే వాటి యొక్క నెంబర్స్ ఎంటర్ చేయాలి. దిస్ ఈజ్ ద అప్డేట్ టు ద TS ఐసెట్ స్టూడెంట్స్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.